జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో టాప్ 10లో ర్యాంకులు సాధించిన విజేత ఎప్పుడూ నారాయణే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కింద రైతులకు యొక్క వానాకాలం సీజన్కి రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎల్లుండి 16వ తారీఖు రైతుల ఖాతాల్లో టంగ్ 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 అని మోగి 6,000 రూపాయల రైతు భరోసా ఏదైతే ఉందో ఆ స్కీమ్ కింద 6,000 రూపాయలను జమ చేయనుంది. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరికీ మేలు చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్పడమే కాకుండా అందుకు సంబంధించి రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో రైతు భరోసా కీలకంగా రైతులందరూ కూడా లక్షలాది మంది రైతులు ఎదురు చూసిరు. అయితే గత ప్రభుత్వం రైతు బంధు పేరుతోటి ఎకరాకు 5,000 చొప్పున ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ ఎకరాకు 5,000 చొప్పున తమ రైతుల ఖాతాల్లో వేసింది. అయితే 100 ఎకరాలు 500 ఎకరాలు ఉన్న రైతులు కూడా బడా రైతులు కూడా ఇందులో 5,000 రూపాయల సాయాన్ని నగదు సాయాన్ని పొందిరు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేవలం ఈ ఏడాది ఈ వానాకాలం సీజన్ నుంచి 5 ఎకరాలకు మాత్రమే పరిమితం చేసింది. ఇందుకు సంబంధించి ప్రణాళికలన్నీ రూపొందించింది. దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎందుకంటే ఏదైతే తొలకరి వానలు ముందస్తుగానే కురియడంతో ఇప్పటికే రైతులు సాగుబడి కింద ఇప్పటికే పెద్ద ఎత్తున సాగు కార్యక్రమాలను చేసుకుంటున్నారు. రైతులు తమకున్న పొలాలను దున్ని వాటన్నిటిని కూడా సాగు పనులలో నిమగ్నమైన నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయల ఆర్థిక సాయం మొత్తం కూడా పంట పొలాలను అభివృద్ధి చేసుకునేందుకు వ్యవసాయం చేసుకునేందుకు వీలుగా ఈ యొక్క నగదును రేపు ఎల్లుండి మధ్యాహ్నం వరకు అకౌంట్లో వేయాలని చూస్తుంది. అయితే మరొక వైపు ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే ఈ ఏడాదిన్నర క్రితం ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగానే ఈ రైతు భరోసా కింద నిధులు జమ చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఫిబ్రవరిలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఓవైపు కులగణన అదేవిధంగా రైతులకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కొంత జాప్యం జరిగిందనే ఉద్దేశంతో ప్రభుత్వం కొంత గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికల్ని కొంత తాత్సారం చేసింది. ప్రస్తుతం మాత్రం వచ్చే నెల 2వ వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందుకు సంబంధించి కొన్ని కీలకమైన సూచనలు కూడా సిఎస్ ద్వారా ప్రభుత్వం తీసుకుంది. అయితే ఈ యొక్క ఎన్నికలు నిర్వహించే లోపే రైతులకు సంబంధించిన రైతు భరోసా నిధులన్నింటినీ కూడా వారి ఖాతాలో వేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నిధులను కూడా విడుదల చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రైతులు అంటే ఓవైపు కేంద్రం ఇచ్చే ఈ యొక్క పంట సాయం నిధులు ఏవైతే ఉన్నాయో అవి నిర్దేశిత టైంలోనే రైతులందరి ఖాతాల్లో ఎకరం 2 ఎకరాలు ఉన్న వారందరికీ కూడా సాయం 2,000 రూపాయల సాయం అందుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ యొక్క రైతు భరోసా నిధులు ఎప్పుడు పడతాయో ఒక క్లారిటీ లేని పరిస్థితిలో రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే రైతులు కూడా అదే కొంత ఎదురు చూపుల్లోనే ఉన్నారు. ఎందుకంటే ఒక క్లారిటీ ఈ ఫలానా రోజు పడుతుంది అనే ఒక క్లారిటీ రైతులకు లేకపోవడం, ప్రభుత్వం కూడా ఎప్పుడు వేస్తుంది అనే విషయాలపైన క్లారిటీ లేకపోవడంతోనే రైతులు దీనికోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అవుతుంది. ఎట్టకేలకు ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా ఖరీఫ్ రబీ సీజన్కి సంబంధించి 12,000 రూపాయలను రైతుల ఖాతాలో వేసేందుకు ప్రభుత్వం చర్యలైతే చేపడుతుంది. మొదటి విడతగా అంటే ఖరీఫ్లో వానాకాలం పంటకు అదేవిధంగా రబీ సీజన్కి సంబంధించి కూడా 2 సీజన్లకు సంబంధించి 6,000 చొప్పున 12,000 ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయనుంది. ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే ఆర్బీఐ నుంచి 7,000 కోట్ల రూపాయలను ఏదైతే అప్పుగా ఇప్పటికే ప్రభుత్వం అయితే స్వీకరించింది. దానికి కూడా గ్రీన్ సిగ్నల్ రావటం ఇక తరువాయి ఈ సీజన్లలో ప్రజలకు అదేవిధంగా రైతులకు కొంత వెసులుబాటు కల్పించే విధంగా ప్రభుత్వం వ్యవహరించడంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 84 లక్షల ఎకరాలకు సంబంధించి 5,058 మంది రైతులు ఉన్నారు. వీరందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క 5 ఎకరాల లోపున్న రైతులందరికీ కూడా జమ చేయనుంది. తొలి విడతగా ఈ వానాకాలం సీజన్కే ఇప్పటికే దున్ని సిద్ధంగా ఉన్న రైతులు వారి కొంత ఆర్థికంగా భరోసాని ఇచ్చేందుకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద ఈ యొక్క నగదు బదిలీ ఏదైతే ఉందో దీన్ని ఎల్లుండి అంటే 16 మధ్యాహ్నం 2 గంటల వరకు చేస్తారనే విశ్వసనీయ సమాచారం మనకుంది. ప్రభుత్వం కూడా ఇందుకు అనుగుణంగానే చర్యలు చేపడుతుంది. బ్యాంకర్స్ అందరికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే 5 ఎకరాల లోపు రైతులు ఉన్నారో చిన్న సన్నకారు రైతులందరికీ కూడా ఈ యొక్క భరోసా నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఓవైపు
ప్రభుత్వం ఇచ్చే ఈ ఆర్థిక భరోసాను సద్వినియోగం చేసుకునేందుకు రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో 5,000 రూపాయలు అందించిన ప్రభుత్వం ప్రస్తుతం బీఆర్ఎస్ హయాంలో 5,000 రూపాయలు అందిస్తే ఇప్పుడు 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా 6,000 రూపాయలను ఆర్థిక సాయం అందించనుంది. వీటన్నిటిని అందిపుచ్చుకునేందుకు రైతులు కూడా ఉత్సాహంగానే ఉన్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. రైతులకు కనుక ప్రభుత్వం ఈ యొక్క భరోసా నిధులను వేస్తే వెంటనే రైతులందరూ కూడా పంట పొలాలకు వెళ్ళి ఆ యొక్క పనులన్నింటిలో కూడా నిమగ్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.